హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే మా పాపకి నిన్న అంటే 13th 1 month కంప్లీట్ అయిపోయి అయితే 2 months పడినాయి అన్నమాట. రన్నింగ్ అవుతుంది. సో ఫోటోషూట్ కోసం అయితే నేను వెళ్తున్నా కొన్ని థింగ్స్ తీసుకురావడానికి. సో థింగ్స్ అంటే నేనైతే ఇప్పుడు ఫ్లవర్స్తో చేద్దామని అనుకుంటున్నాను. నేను థీమ్ ఏందో లాస్ట్ వరకు అయితే రివీల్ చేయను, ఎందుకంటే అందరూ స్కిప్ చేయకుండా నేను ఎంత కష్టపడి చేస్తున్నానో, ఎట్లా చేస్తున్నానో. సో ప్లీజ్ చూడండి, కంప్లీట్ స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ అయితే అవి ఏం పూలు, నాకైతే కొన్ని పూల పేర్లు అయితే పేరు తెలియదు. ఆ పూలు, తర్వాత దవనం, ఇదైతే తెలుసు కదా మనం పూలలో మధ్యలో పెట్టుకొని అల్లుకుంటాం. సో ఇదైతే దవనం అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ముందుకు వచ్చేసరికి అయితే నాకైతే గోరింట పూలు అయితే మంచిగా కనబడ్డాయి. సో ఇక బతుకమ్మ అప్పుడైతే తెంపనీయకపోయేవారు బతుకమ్మ, కానీ ఇప్పుడు బతుకమ్మ అయిపోయింది కాబట్టి ఎవరు ఏమనకు అంటలేరు. సో ఎర్ర ఈ గోరింటాలుగానే 3 types ఆఫ్ గోరింటాలు ఉంటాయి. నేను అన్నీ తెంపేసుకున్నాను. రెడ్ కలర్ ఉన్నాయి, చూడండి పర్పుల్ కలర్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ ఉండే. సో ఈ పూలన్నీ అయితే కలెక్ట్ చేసుకొని అన్నీ తెంపుకున్నాను. సో మా పాపకి అంటే ఇది నిన్ననే చేశాను 13th రోజు. సో వీడియో ఎడిటింగ్ అప్లోడ్ అయితే ఇంకా ఇద్దరు పిల్లలతోటి కష్టం కదా. సో వీడియో ఎడిట్ అప్లోడింగ్ అయితే లేట్ అయిపోయింది. మన ఛానల్ని చెప్పాను కదా మానిటైజేషన్కి దగ్గర ఉంది. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి వీడియోని. మీ వాచ్ అవర్స్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ కొంచెం తంగడి పువ్వు అయితే తెంపుకున్నాను. మధ్యలో తంగడి చెట్టు ఉంటే ఆ చెట్టు నుంచి ఇంకొంచెం ముందుకు అయితే మనకు మందార పూలు అయితే కనిపించినాయి. ఇంకా అవి కూడా మంచిగా ఉన్నాయని చెప్పేసి ఒక 4-5 మందార పూలు అయితే కవర్లు వేసేసుకున్నా. సో ఇవైతే ఇంకా డిఫరెంట్స్ ఉన్నాయి పువ్వులు అయితే. ఇవి డిఫరెంట్గా చాలా మంచిగా ఉన్నాయి. అవి యూజ్ అయితే కావచ్చు ఏమన్నా అందులో పడేద్దామని చెప్పి కవర్లు వేసేసుకొని వచ్చాను. తర్వాత గుమ్మడి పూలు కూడా తీసుకున్నాను. అన్ని పూలు అయితే యూజ్ అవుతాయి అని చెప్పేసి అయితే దొరికినట్టు కవర్లు వేసుకొని వచ్చినాయి. ఇక మనం కలెక్ట్ చేసిన పూలు అయితే ఇవైతే నాకు రోడ్డు పొంట అన్నీ దొరికినాయి. సో వీటితో ఒక థాట్ అయితే వచ్చింది నాకు, అంతకుముందే చేయాలని. ఆ థాట్ని ఇప్పుడు మా బిడ్డ మీద ఉపయోగిద్దామని సో ప్రిపేర్ అయితే చేస్తున్నా. ఈ పూలు అయితే ఎంత యూజ్ అవుతాయో చూద్దాం. ఇక నేనైతే ఎక్కువ శారీ క్లాత్లన్నా లేకుంటే ఇక మా డాడీ అయితే వైట్ లుంగే యూజ్ చేస్తాం. మా మేదానికి అయితే కొన్ని అయితే మ్యాక్సిమం ఇవే యూజ్ చేసేసాను. సో మనకైతే మెయిన్గా యూజ్ అయితే ఫ్లవర్లు అయితే నాకైతే ఎప్పటికీ అసలు ఏ ముహూర్తాన్ని కొన్నానో దేనికి ఒకదానికైతే మస్తు యూజ్ అవుతాయి. మా బాబు అప్పుడైతే ఫుల్ యూజ్ అయినాయి అండ్ ఇప్పుడు కూడా మస్తు యూజ్ అవుతున్నాయి. సో ఇంకా నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను. సో ఏమనుకుంటానో మీకు చేస్తుంటే అర్థమవుతుంది కావచ్చు. అర్థమైన వాళ్ళు అయితే కామెంట్ చేయండి, చూసుకుంటా మధ్యలోనే. కానీ నేనైతే ఇంక రివీల్ చేయను, అంటే మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇవన్నీ ఇలా పెడుతున్నాను. సో కింద వైట్ వేయడానికి రీజన్ ఏంటంటే ఇన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, కింద వైట్ అయితేనే ఫ్లవర్స్ అన్నీ మంచిగా కనబడతాయని అయితే చూస్ చేసుకున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. షార్ట్స్ పెడితే సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ నాకు ఇక షార్ట్స్ చేయడానికి అయితే అస్సలు వీలు కావట్లేదు. అంటే రీల్ చేయడానికైనా దేనికైనా వీళ్ళిద్దరితోటే సరిపోతుంది. ఇంకా మా మేదాన్స్తో అయితే ఇంకా ఫుల్ డే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. డే అయిపోయేదే తెలుస్తలేదు, అట్లా అవుతుంది. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇక తెలుస్తుంది ఇక ఎట్లుంటుందో సిచ్యువేషన్. ఇక నాదైతే అధ్వానంగా ఉన్నది ఘోరంగా. సో ఇంకా ఇక నేనైతే ఈ ఫ్లవర్స్ని అయితే మంచిగా అంటే కలర్ కాంబినేషన్ బట్టి అయితే వేస్తున్నాను. గుమ్మడి పువ్వు చూడండి, ఇదైతే కరీంనగర్లో అయితే ఇక్కడైతే ఉత్తగా దొరుకుతుంది, కానీ కరీంనగర్ సిటీస్లలో పండగప్పుడు అయితే 5 రూపాయలు 10 రూపాయలకి ఒకటి అమ్ముతారు. ఘోరం అసలు. ఈ పూలు అమ్ముకొనైనా బతకచ్చు. సో అదైతే నేను మధ్యలోనే ఆపేసి ఇప్పుడు ఇది పాపను రెడీ చేసే వీడియో అయితే పెడుతున్నాను. అదంటే మధ్యలో సస్పెన్స్, లాస్ట్ వరకు రివీల్ చేయాలని చెప్పేసి అందుకే తమ్ముళ్ళ కూడా నేను ఫోటో పెట్టలేదు. ఇంకా మావాడు చూడండి లేచిండు, పండుకున్న టైంలోనే నేను ఆ పని చేసినా కానీ మధ్యలోనే వాళ్ళు లేచిండు. ఆ రూమ్కి డోర్ పెట్టేసి వచ్చి పాపను అయితే రెడీ చేస్తున్నా. మీకు బ్యాక్గ్రౌండ్ సప్పుడైతే వినబడే ఉంటుంది, అది మావాడు చేసిన సప్పుడే. ఎంత ట్రై చేసినా వాయిస్ ఓవర్లో డిస్టర్బెన్స్ లేకుండా వేయడం అయితే లేదు. చూడండి మా పాపనైతే ఎలా రెడీ చేశాను. ఈ పాపకి మొన్న ఫెస్టివల్ అప్పటిది డ్రెస్. సో ఇప్పుడు అదే ఇద్దాం ఫోటోషూట్ అని చెప్పేసి అయితే వేసాను. అండ్ ఇంకా కంప్లీట్ అయిపోయింది. నా థీమ్ అయితే చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు. అంటే ఇప్పుడు నేను వేసేది ఏంటిది అని చెప్పేసి బతుకమ్మ. సో కింద ఇంతకుముందు ఎల్లో కలర్ ఫ్లవర్ పెట్టాను కదా, ఎల్లడి తంగడి పువ్వు ఉంది కదా, ఎందుకని చెప్పేసి అది తీసేసి తంగడి పువ్వు అయితే పెట్టాను. బతుకమ్మ ఎట్లుంది ఫ్రెండ్స్, ఒక లైక్ వేసుకోండి మరి బతుకమ్మ మంచిగా ఉంటే. అండ్ ఇంకా బతుకమ్మలా ఏమంటారు గౌరమ్మది ఉండాలి కదా అని చెప్పేసి
అందులో వచ్చిన గౌరమ్మ అయితే పెట్టేసిన. ఇంకా వన్ అయితే ఎట్లా ప్రిపేర్ చేస్తాను అయితే చూడండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా కొత్త ఫ్లవర్స్ ఏం చేయాలో అర్థం కాక అటు మూలకి ఇటు మూలకి అయితే 3 పెట్టేసిన. తర్వాత ఇంకా మంచిగా కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కోసం ఆకులు చూడండి మామిడాకల్లాగా అయితే సెట్ చేశాను. బాగున్నాయి కదా, లుక్ అయితే నాకు బాగా మంచిగా అనిపించింది. అండ్ తర్వాత ఇంకా కొంచెం ఇక్కడ ఎంటీ ప్లేసెస్ ఉంటే ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ లాగా అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇంకా లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అయితే యూజ్ చేయండి ఎలా ఉందో. సో అయితే చూడండి నేను ఎలా చేశాను అంటే నార్మల్గా మాందార పూలు పెట్టి పైన చక్రం పూలతోటి అయితే ఫినిషింగ్ ఇచ్చేసాను. బాగుందా? అండ్ బాగుంటే అయితే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. అండ్ ఇంకా పాపనైతే వేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న క్లిప్ కొంచెం ఆమెకి డ్రెస్ చిదర్లు వేసి అయితే ఏడ్చింది కొంచెం. సో కొన్ని క్లిప్స్ అయితే తీసేసి అయితే తొందరనే తీసేసినాను. సో ఫైనల్ అవుట్పుట్ చూసేయండి. అంటే బతుకమ్మ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో రీసెంట్గానే బతుకమ్మ పండుగ అయితే అయిపోయింది కదా, 2 అయితే ఇందులో అంటే 1 పెట్టినట్టు ఉంటుంది ప్లస్ బతుకమ్మ సెలబ్రేషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఆ థాట్తో అయితే నేను బతుకమ్మది అయితే చేశాను. ఎలా ఉంది చెప్పండి. అండ్ లాస్ట్కి ఫొటోస్ కూడా యాడ్ చేశాను చూసేయండి. అండ్ ఇట్లాంటివి నేను ప్రతి మంత్ చేస్తూనే ఉంటా. అండ్ ఫెస్టివల్స్కి కూడా చేస్తాను. ఇప్పుడు దివాళీ వస్తుంది కదా, దివాళీకి కూడా ట్రై చేస్తాను. ఇట్లా ఇంకా మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్స్ అయితే మన వ్లాగ్లో వచ్చేస్తాయి. అండ్ ఇంకా చూడండి ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చేసింది. నేనైతే ఇంకా నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఇలా నచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా లాస్ట్ పిక్స్ అయితే యాడ్ చేశాను. బాగున్నాయి కదా, కొంచెం నా ఫోన్ కెమెరా ఎక్కువ బాగా రావు సో కొన్ని క్లిప్స్ అయితే తీశాను. Thank you for watching. Please do like, share and subscribe. Follow for more.